హలో, ఈఏపీసీ ఎంసెట్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం చూద్దామండి. ఇంట్ ఎక్స్టెండ్స్ టు 1 x plus x square plus x cube plus so on x to the power of n minus n whole by x minus 1. దీని వాల్యూ ఎంత? 4 ఆప్షన్లు ఉన్నాయి. ఏ ఆప్షన్ సూట్ అవుతుందో చూద్దాం. సో ఆన్సర్ చూడండి. లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 1, ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 0 by 1 minus 1 0 అంటే ఇది ఇండిటర్మినెంట్ ఫామ్లో కన్వర్ట్ అయిపోయింది. ఇండిటర్మినెంట్ ఫామ్లో కన్వర్ట్ అయింది. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తా. దీన్ని సాల్వ్ చేయాలంటే ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తా. అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో డిఫరెన్సియేషన్ చేసిన తర్వాత లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎక్స్కి డెరివేటివ్ ఎంత అండి? 1. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ 3x స్క్వేర్ ప్లస్ సో ఆన్. ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 మైనస్ కాన్స్టెంట్ ఎన్కి డెరివేటివ్ 0 హోల్ బై ఎక్స్కి డెరివేటివ్ 1, 1కి డెరివేటివ్ 0. దీంట్లో ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ n ఇంటూ 1 పవర్ n మైనస్ 1 కింద 1. ఫైనల్గా ఇది 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ n అయింది. It is nothing but the sum of all first n natural numbers. By mathematical induction, the answer n into n plus 1 by 2. That answer, second option on the chart. Okay? Hello. ఈ ప్రాబ్లము లిమిట్స్లో ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏపీలో. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos 2x మైనస్ cos 3x హోల్ బై cos 4x మైనస్ cos 5x. దీని వాల్యూ ఎంత? 1, 5/9, 3/4, 2/5. ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. cos 0 1, మళ్ళీ cos 0 1, 1 minus 1 0. అలాగే డినామినేటర్లో కూడా 1 minus 1 అవుతుందండి. అంటే 1 minus 1 by 1 minus 1 0/0 ఫామ్ అయింది. అంటే ఇండిటర్మినెంట్ ఫామ్లోకి మారిపోయింది. ఆన్సర్ రాలా. సో దీన్ని ఎల్ హాస్పిటల్ రూట్ అప్లై చేసి చేయొచ్చు, లేదంటే కాసీ మైనస్ కాస్ డి ఫార్ములా వేసేం చేయొచ్చు, లేదంటే ఒక మోస్ట్ స్టాండర్డ్ ఫార్ములా ఉంది, దాన్ని అప్లై చేసి చేద్దాం. ఏంటి ఆ ఫార్ములా అంటే లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 0 cos ax మైనస్ cos bx బై ఎక్స్ స్క్వేర్. అప్పుడు దీని ఆన్సర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 అండి. ఓకే, ఈ ఫార్ములా లాగా కన్వర్ట్ చేద్దాం. అంటే న్యూమరేటర్లోనూ డినామినేటర్లోనూ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 0 cos 2x మైనస్ cos 3x బై ఎక్స్ స్క్వేర్ రాసి, అలాగే డినామినేటర్ కూడా లిమిట్ అప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తా ఎక్స్ స్క్వేర్తో. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos 4x మైనస్ cos 5x బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్ చేశాను, లిమిట్ అప్లై చేశాను, ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. cos ax మైనస్ cos bx బై ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 అంటే 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై 2 హోల్ బై ఇది 5 అండి. 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ బై 2, 2 క్యాన్సిల్. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4 అంటే 9 మైనస్ 4. 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16 అంటే 5/9 ఈజ్ ద ఆన్సర్. ఉందండి ఆన్సర్ ఎక్కడన్నా? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో దిస్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ సింపుల్ మెథడ్. హలో, if f of x is equal to 4x minus 5 when x less than or equal to 2, x minus 2 when x greater than 2, limits, and then k is, ఈ ఫంక్షన్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే x is equal to 2 దగ్గర అప్పుడు LHL RHSలు ఈక్వల్ అవుతాయి. లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు k కనుక్కుందాం. లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 2 f of x is exist when left hand limit is equal right hand limit. LHL RHL ఈక్వల్గా తీసుకుంది k కనుక్కోవాలి. సో లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 2 మైనస్ f of x అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 2 ప్లస్ f of x అంటే రైట్ హ్యాండెడ్ లిమిట్.
limit extending to 2 minus f of x అంటే x less than 2 అయినప్పుడు 4x minus 5 4x minus 5 అలాగే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 2 ప్లస్ అంటే x గ్రేటర్ దాన్ 2 x గ్రేటర్ దాన్ 2 అయినప్పుడు ఫంక్షన్ ఏమని డిఫైన్ అయింది x మైనస్ k ఇప్పుడు x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ 4 into 2 minus 5 is equal 2 minus k అంటే 8 minus 5 is equal 2 minus k 3 is equal 2 minus k implies k is equal k left hand side వస్తే పాజిటివ్ ఉంది 2 minus 3 అంటే minus 1 so k is equal minus 1 so this first one is minus 1 okay hello next if you limit x tends to infinity 1 plus p by x whole power qx is equal to e power 9 where p and q belongs to n then what is the value of p into q value anta 6 or 9 or 81 or 18 చూద్దాం ఇక్కడ లిమిట్ x tends to infinity x plus ఇన్ఫినిటీ పెట్టామనుకోండి 1 plus p by infinity అంటే ఏమవుతుంది 1 plus 0 అవుతుంది హోల్ పవర్ x ప్లస్లో క్యూ పెడితే క్యూ ఇంటూ ఇన్ఫినిటీ ఏమవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది అంటే ఓవరాల్గా ఇది 1 power infinity మోడల్కి కన్వర్ట్ అయిపోతుంది 1 power infinity వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 power infinity మోడల్ దెన్ ఇట్స్ ఆన్సర్ ఈజ్ ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ f of x minus 1 into g of x అనేది ఫార్ములా సో దీన్ని ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఆన్సర్ చేయాలి సో therefore e power limit extending to infinity what is f of x 1 plus px 1 plus p by x minus 1 into qx it is given by e power 9 so 1 cancel so this is e power limit extending to infinity p by x into qx is equal to e power 9 xx cancel అయితే x tends to infinity ఇంకా సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు e power q is equal to e power 9 బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి సో q p r pq is equal to ఎంత అండి ఆన్సర్ 9 సో ఆన్సర్ 9 ఉన్న సెకండ్ ఆప్షన్లో సో ఈ ఫార్ములా ఉపయోగించారు ప్రాబ్లం ఎలా మారింది 1 ప్లస్ ఇన్ఫినిటీ మోడల్లోకి మారింది ఓకే హలో లిమిట్ x tends to infinity 1 plus 2 by x whole power 3x ఆ లిమిట్ వాల్యూ ఎంత చెప్పాలి e పవర్ 6 e పవర్ 3 e స్క్వేర్ e పవర్ 1 నాలుగిట్లో ఏదో చూద్దాం దీంట్లో x ప్లస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి ప్రాబ్లం 1 ప్లస్ 2 by infinity హోల్ పవర్ 3 into infinity అంటే ఇది ఎంత అవుతుందండి 1 plus 0 హోల్ పవర్ ఇన్ఫినిటీ అంటే 1 power ఇన్ఫినిటీగా కన్వర్ట్ అయ్యింది ప్రాబ్లం 1 power ఇన్ఫినిటీగా కన్వర్ట్ అయితే దీని ఆన్సర్ ఫార్ములా ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్గా రాసుకోవాలి వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 plus 2 by x g of x is equal to 3x okay now e power limit extending to infinity f of x minus 1 అంటే 1 plus 2 by x minus 1 into g of x అంటే 3x 1 cancel that is e power limit extending to infinity 2 by x into 3x xx cancel చేస్తే e power limit extends to infinity 6 అవుతుంది అంటే దట్ ఈజ్ e power 6 సో ఆన్సర్ ఈజ్ e power 6 ఫస్ట్ ఆప్షన్లో ఉంది వెరీ సింపుల్ ప్రాబ్లం హలో if f of x is equal it is defined as in two ways root 2 into cos x minus 1 by cot x minus 1 when x not equal to pi by 4 and it is defined as k when x is equal to pi by 4 and f of x is continuous then k is
ఫంక్షన్ కంటిన్యూస్ అని ఇస్తున్నాడు. ఎక్కడ అట్ ఎక్స్ ఈక్వల్ పై బై 4 కే వాల్యూ అంత. ఫంక్షన్ కంటిన్యూస్ కాబట్టి లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు పై బై 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి కే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? కే ఇచ్చాడు. సో లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు పై బై 4 వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? √2 into cos x minus 1 by cot x minus 1 that is equal to k. x plus లో pi by 4 పెడితే cos pi by 4 1 by √2 అంటే √2 into 1 by √2 minus 1 by cot pi by 4 1 minus 1 2 క్యాన్సిల్ అయితే 1 minus 1 by 1 minus 1 0 by 0 అంటే ఇండెటర్మినెంట్ ఫామ్ కన్వర్ట్ అయ్యింది. సో మనం ఏం చేద్దామంటే యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్ న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్సియేషన్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి కేకి ఈక్వల్గా రాసుకుంటే అప్పుడు కే వాల్యూ వస్తుంది. ఓకేనండి. ఎల్ హాస్పిటల్ అప్లై చేస్తున్నా. లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు పై బై 4 √2 కాన్స్టెంట్ లీవ్ చేసా. కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. ఎలా హాస్పిటల్ అప్లై చేయటువంటి ఏంటి? డిఫరెన్సియేషన్ చేయడం న్యూమరేటర్ని డినామినేటర్ని. 1కి డెరివేటివ్ 0. కాట్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. 1కి డెరివేటివ్ 0. మైనస్ బై మైనస్ ప్లస్. సో ఆన్సర్ ఎక్కడ ఉందంటే ప్లస్ ఆన్సర్లో ఉంది. 1/2 కానీ 1 కానీ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో పై బై 4 పెడతాము. మైనస్ √2 సైన్ పై బై 4 బై మైనస్ మైనస్ రిమూవ్ చేసేస్తున్నాను. కొసికెంట్ స్క్వేర్ పై బై 2 sin pi by 2 1/2 అంటే ఇది √2 హోల్ స్క్వేర్. sin pi by 2 అంటే 1/2. √2 into 1/√2 by √2 హోల్ స్క్వేర్ అంటే 2. √2 క్యాన్సిల్. సో 1/2 is the answer. 1/2 అంటే సెకండ్ ఆప్షన్ ఉందండి ఆన్సర్. ఓకే, వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లం.